స్మిత అని మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఈరోజు ఏంటంటే నాకు నిన్న వరలక్ష్మి వ్రతం కదా, ఇది పెట్టారనమాట. దీనికి నాకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ని ఇప్పుడు దీన్ని ఉయ్యాల కింద మార్చబోతున్నాను అనమాట. వీటికి ఇలాగే ఉంచి అలా చేయబోతున్నాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గైస్ ఇప్పుడైతే ఇవన్నమాట థింగ్స్ మనకి. చూడండి, ఫస్ట్ ఈ చున్నీ అవసరం మనకి, ఎందుకంటే ఇది కాటన్ కదా. ఇక్కడ కాటన్ అని ఇలా వేస్తాం, అప్పుడు ఇది కింద దాకా వస్తాయి. అప్పుడు దాని మీద బొమ్మను పట్టుకోబెట్టి ఇవన్నీ అవన్నీ వేస్తాం అనమాట. ఖచ్చితంగా ఏదైనా మీరు పనిలో ఉన్నప్పుడు ఇలాగ ఒకటి పట్టుకొని ఇలాగ అప్పుడు మనం చేయొచ్చు. అవసరం పడితే దొరికింది కదా ఏదో చేస్తాం. మనకి ఈక్వల్ హైట్లో ఉంటే బాగా వస్తుంది అన్నమాట. చూడండి, చేయాల్సింది ఇష్టపడ్డాను ఆ సాంగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పడుకోబెట్టాను. నేను తాయితో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనకి ఇలా ఫోల్డ్ అయిన బ్లాంకెట్ కావాలి. ఫస్ట్ చూడండి, మనకి ఇలా ఉంటుంది. దాని కానీ ఏదైనా ఉంటే సరిపోతుంది. నేను ఫ్రూట్స్ ఇంకా తీయలేదు, అందుకే ఇలా కనపడుతుంది. చూడండి, ఇది పిన్ పెట్టాను. అప్పుడు ఇవేం కనపడకుండా ఉంటుంది అనమాట. కానీ నేను పిన్ పెట్టట్లేదు, చాలాసేపు ఉంచుతా. నేను ఫుడ్ తిన్నాక పెడతాను. సో మనకి నీట్గా ఇలా ఫోల్డ్ అయినా కావాలన్నమాట. ఫస్ట్ మనం ఇలా వేసుకోవాలి చున్నీ. ఇలా వేసుకున్న తర్వాత ఇది తీసుకుని మీరు ఏదైనా ఉంటే పడుకోబెట్టి దాన్ని ఇలా చేయొచ్చు అనమాట. చూడండి ఒకసారి చూపించుగా అయిపోవచ్చు. సో ఇలా చేసాను అనమాట. బాగుంది, నేను పట్టుకోవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలాంటిది కావాలన్నమాట చున్నీ. మనకి ఇలాంటి తాడుతో అయితే ఆగుతాయి. ఇలాంటి తాళ్ళుతో అయితే ఆగుతాయి. ఈ తాడు ఏం పేరు? పురుకోస ఆగుతుంది మనకి చున్నీ ఎలా పైన సో ఇప్పుడు పైకి అందాలంటే మనకేం కావాలంటే స్టూల్. ఆ స్టూల్ తీసుకురావడానికి వెళ్తాను. సో ఫ్రెండ్స్, నేను స్టూల్ తెచ్చుకొని అక్కడి నుంచి అలా సో మనకి దీంతోనైతే ఇది ఆగుతుంది. ఇది ఆగుతుంది. ఫస్ట్ పైకి వేస్తే మనం ఇలాగా అండ్ ఇలాగ నీట్గా రావాలని ఇలా మనం పుట్టుకొస్తే సో ఇక్కడికి అయితే నేను ఇలా వదిలేస్తాను. పెట్టనే పెట్టండి, ఇంట్లో పెట్టండి.
నిన్న పులిహోరలో తినేసాం కదండి. సో ఫుడ్ కాస్ట్ అయితే బాగుంటుంది. లంచ్ చేసే టైంలో చేస్తున్నాను నేనైతే, ఇంకా తిన్నే కూడా తినలేను. సో ఇదైతే మనకి ఫుడ్ కాస్ట్తో ఇలా బాగుంటుంది. మనకు కావాలంటే ఫుడ్ కాస్ట్కి ఇలా పెట్టేయచ్చు, పెరిగి తగ్గకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. నీకు కావాలంటే ఎలా కావాలంటే ఇలా తీసేయచ్చు, కటింగ్స్ లాగా. చూడండి ఇది ఇక్కడ పెడుతున్నాను ఫుడ్ కాస్ట్. చూడండి ఇక్కడ సింగిల్ అంటే సింగిల్ పేరు ఒక చున్నీ సరిపోతుంది, ఒక సో చూడండి బాగుంది. సో చూడండి, మీకు బేబీకి ఎండ తగలకూడదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎండ తగలాలనుకుంటే మళ్ళీ పురుకోవాల్సి నుంచి ఇలా తీసేయచ్చు అనమాట. సో ఎలా అనమాట, ఇలా మనకు ఊపాలంటే ఊపుకోవచ్చు. ఇది కింద పడదు మనకి చూడండి. నేను ఫ్యామిలీ లంచ్ చేస్తున్నాను అని ఇక్కడ వీడియో తీసుకున్నాను. మనకి ఇలా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,